హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఇప్పుడే ఇంటికైతే వచ్చాననమాట. ఇంకా లోపలికి కూడా వెళ్ళలేదు. కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికైతే వెళ్తాను. ఇంకా ఇక్కడ ఒక విషయం అయితే మీకు చెప్తాను. మా ఇంటి ముందర ఉన్న జామ చెట్టుకైతే 4 కాయలు వచ్చేసాయన్నమాట. అందులో 2 కాయలు అయితే పండినాయి. ఒక కాయ అయితే పండిపోయి కింద పడిపోయిందనమాట. మార్నింగ్ వద్దామనేసరికి ఇంకా టైం లేక వెళ్ళిపోయానమాట. తీరా చూస్తే అది కింద పడి సతికిపోయిందనమాట. అంటే దాని మీద ఏదో వెహికల్ వెళ్ళుంటాయి. ఇంకొక పండు అయితే ఉన్నది, అదైతే చిలుకలు కొట్టేసాయి అనమాట. తీరా వచ్చి చూసిన తర్వాత ఏమిది చూస్తే చిలుకలు కొట్టాయి. ఇంకా ఎట్లాగో చిలుకలు తింటాయి కదా అనేసి అలాగే చెట్టు మీదే ఉంచేసాను. ఇంకొక కాయ అయితే ఉంది, అది పచ్చిగానే ఉందన్నమాట. చూడండి జామ పండు అయితే ఎంత దూరంగా ఉందో. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే డ్యూటీకి వెళ్ళేటప్పుడు కంపల్సరీ రెయిన్ కోట్ అయితే నా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటున్నాను. ఎందుకంటే డ్యూటీ వెళ్ళే వాళ్ళు కంపల్సరీగా రెయిన్ కోట్ అయితే ఉండాలి. ఎందుకంటే వర్షం ఎప్పుడు పడుతుందో చెప్పలేం కదా. ఇంకా మార్నింగ్ వెళ్ళేటప్పుడు అయితే బట్టలు అయితే డ్రైవింగ్ స్టాండ్కి వేసి వెళ్ళాను. ఇంకా ఎప్పుడు ఎండినా ఎండుతాయి కదా అనేసి అలాగే వేస్తున్నాను అనమాట. సరే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.